రామచంద్రపురంలో ప్రగతిశీల యువజన సంఘం పీవైఎల్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా 7వ మహాసభ ఘనంగా నిర్వహించారు. నిరుద్యోగ సమస్యపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను నేతలు తీవ్రంగా విమర్శించారు. యువత హక్కుల కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రామచంద్రపురం అమరవీరుల నగర్లోని కామ్రేడ్ చెలికాని రామారావు స్మారక భవనంలో పీవైఎల్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా 7వ మహాసభ జరిగింది. పీవైఎల్ రాష్ట్ర నాయకులు బి. సిద్ధు అధ్యక్షతన జరిగిన ఈ మహాసభకు వివిధ ప్రాంతాల నుంచి యువతీ యువకులు హాజరయ్యారు. ముందుగా యువజన ఉద్యమంలో అమరులైన కామ్రేడ్ పగడాల వెంకన్న, రాధా సుధాకర్, మురళి, ఇల్లా బాలురెడ్డి తదితరులకు సంతాపం ప్రకటించారు. అనంతరం పీవైఎల్ బిగిపిడికిలి జెండాను బి. సిద్ధు ఆవిష్కరించారు. దేశంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకు పెరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కార్యవర్గ సభ్యురాలు పి. తాన్యా విమర్శించారు. యువత ఉద్యమాల ద్వారా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. నీలం మధుసూదన్ రావు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని రామచంద్రపురం సీనియర్ న్యాయవాది నీలం మధుసూదన్ రావు డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిలదీయాలని అన్నారు. పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షులు వి. చిట్టిబాబు మాట్లాడుతూ దేశంలో యువత సంఖ్య పెరుగుతున్నా వారికి తగిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో పాలకులు విఫలమవుతున్నారని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణతో ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయని, సాంకేతిక మార్పులతో ఉపాధి సమస్య మరింత తీవ్రమవుతోందని పేర్కొన్నారు. యువతను మద్యం, గంజాయి, డ్రగ్స్, బెట్టింగ్, జూదం వంటి వాటికి దూరంగా ఉంచేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. మహిళలు, విద్యార్థినులు, బాలికలపై జరుగుతున్న నేరాలను అరికట్టాలని కోరారు. మహాసభలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యు. గనిరాజు, అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. భీమశంకరం, పీవైఎల్ రాష్ట్ర నాయకులు మురళి, పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు భానుప్రసాద్, ఐఎఫ్టియు జిల్లా నాయకులు చింతా రాజారెడ్డి, పీఓడబ్ల్యూ రాష్ట్ర నాయకులు విజయ్, శాంతి తదితరులు ప్రసంగించారు. రంపచోడవరం, అడ్డతీగల, దేవీపట్నం, రాజమండ్రి, పెద్దాపురం, కాకినాడ, రామచంద్రపురం ప్రాంతాల నుంచి యువతీ యువకులు పాల్గొన్నారు. అరుణోదయ కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు యువతను ఆకట్టుకున్నాయి. మహాసభలో నూతన కమిటీని ఎన్నుకోవడంతో పాటు పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, మాదకద్రవ్యాల నియంత్రణ వంటి అంశాలపై యువతను సంఘటితం చేసి ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని పీవైఎల్ నేతలు ప్రకటించారు. పీవైఎల్ జాతీయ నాయకులు రామచంద్రపురం పట్టణంలో చెలికాని రామారావు గారి స్మారక భవనంలో పీవైఎల్ 7వ మహాసభ జరుగుతుంది. పీవైఎల్ ఒక విప్లవ యువజన సంఘం. ఈ యువజన సంఘం గత 40 సంవత్సరాల నుంచి విద్యార్థుల కోసం, నిరుద్యోగ సమస్య మీద, పేదరికం వ్యతిరేకంగా, అత్యాచారాలకు వ్యతిరేకంగా, సారాకు వ్యతిరేకంగా, గంజాయికి వ్యతిరేకంగా అనేక పోరాటాలని ఈ యువజన సంఘం నిర్వహించింది. అనేక పోరాటాలు విజయంతం అయ్యాయి. అందులోనే రాజ్యం నిర్బంధాల్లోని, ఎన్కౌంటర్లోని యువజన సంఘంలో అనేక మంది అమరులయ్యారు. వాళ్ళకి మరి నివాళులర్పిస్తున్నాం. అదేవిధంగా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యలు విద్యార్థులు, యువకులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా దేశవ్యాప్తంగా న్యూటూ పేపర్లో ఎంట్రన్స్ టెస్టులు ఏవైతే అవినీతి అక్రమాలు జరిగాయో దానికి వ్యతిరేకంగా బలమైన పోరాటాలు చేయడం బట్టే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు. అందులో పీవైఎల్ పాత్ర అనేది చాలా కీలకంగా ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో సూపర్ 6 పథకాలు అమలు చేస్తానని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. నిరుద్యోగులకి 3,000 రూపాయలు వృత్తి ఇస్తానన్నది. అదేవిధంగా టీచర్ పోస్టులు 50,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తానన్నది. అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం తీస్తామని మాటిచ్చారు. అయినా కానీ 20 లక్షల ఉద్యోగాలు కూడా ఎక్కడ, 2 లక్షల ఉద్యోగాలు కూడా ఎక్కడ తీయలేదు. కూటమి ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తానన్నదో నిరుద్యోగులకి, యువకులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, అదేవిధంగా ఈ పీవైఎల్
ప్రగతిశీల యువజన సంఘం జిల్లా మహాసభలో భవిష్యత్తు కార్యాచరణలో మరి నిరుద్యోగ సమస్య మీద, పేదరిక సమస్య మీద, అదే విధంగా చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద, దేశంలో మహిళలకు ఎదుర్కొంటున్న సమస్యల మీద, రిజర్వేషన్లు ఎదుర్కొన్న సమస్యల మీద చర్చించి భవిష్యత్తులో బలమైన పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రగతిశీల యువజన సంఘం PYL జిల్లా 7వ మహాసభని రామచంద్రపురంలో సిలికాన్ రామారావు కళ్యాణ మండపంలో జరుపుకుంటున్నాం. అలాగే రాష్ట్ర మహాసభలో కూడా ఇదే సీజన్ లో ఉన్నాయి. ఈ నెల 29ని పెద్దాపురపట్నంలో జరుగుతుంది. మా ప్రగతిశీల యువజన సంఘం ఇంచుమించు 40 సంవత్సరాల వంటి యువతి యువకులు ఎదుర్కొంటున్న సమస్యలు, అలాగే ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, ఈ దేశంలో పేదరికం పెరిగిపోతూ ఉన్నది, నిరుద్యోగం పెరిగిపోతూ ఉన్నది, నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని ఏ గవర్నమెంట్ వచ్చినా సరే వాళ్ళు పబ్బం కట్టుకున్నారు తప్ప నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యారని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. యువతి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నికల ముందుని వాడుకొని ఎన్నికలు అయిపోయిన తర్వాత సింపేని ఇతరులా వదిలేస్తా ఉన్నారో. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కానీ మన రాష్ట్రంలో ప్రధానంగా 23,000 ఖాళీ పోస్టులు ఉన్నాయి. అలాగే 13,500 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే బ్యాక్గ్రౌండ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని కూడా పరిష్కారం చేయకుండా, పరిష్కారం చూపకుండా యువతీ యువకుల్ని డ్రగ్స్లకి బానిసలుగా చేస్తున్నారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. రేపు రానున్న కాలంలో ప్రతి సంవత్సరం కూడా జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారని జగన్ గవర్నమెంట్ చెప్పింది. ఈ తెలుగుదేశం కూటమి గవర్నమెంట్ కూడా చెప్పుకుంటున్నది. యూట్యూబ్ వాటిలో కూడా మేము అది చేస్తాం అన్నారు తప్ప ఏమీ చేయడం లేదు. నిరుద్యోగం పెరిగిపోతుంది, రైతాంగం చనిపోతా ఉన్నారు, చేనేత కార్మికులు చనిపోతా ఉన్నారు. వాటికి వ్యతిరేకంగా కూడా మా ప్రగతిశీల యువజన సంఘం రాజీలేని పోరాటం చేస్తుందని, భవిష్యత్ కార్యాచరణ కూడా ఈ మహాసభలో మేము ఎన్నుకుంటామని, ఈ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా మేము పోరాటాలు చేసి నిరుద్యోగ సమస్య పరిష్కరించే కోణంలో మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా ప్రజలకు, విలేకరు మిత్రులకు తెలియజేస్తా ఉన్నాను. వి. సిట్టి బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి PY.